లేకపోతే వస్తుందా? దేవుడు నీ కోసం పుట్టాడు, నీ ఇంటి ఎదురుకుంటే నీ శత్రువు కోసం కూడా పుట్టాడు. ఆ సంగతి చెప్పవు నువ్వు. దేవుడు క్రీస్తు పుట్టిదా కనిమరేమ గర్భంలో పుట్టేది దేవుడు నీ కోసం పుట్టాడు, నీ ఇంటి ఎదురుకుంటూ ఉన్న శత్రువు కోసం పుట్టాడు, నీ ఊరి ప్రజల కోసం పుట్టాడు, అక్కడ ధ్యాన్సలేసి ప్రజల కోసం కూడా పుట్టాడు. చేతనైతే వాళ్ళకి చెప్పు, నువ్వు ధ్యాన్సలేయకు. అలాగా నువ్వు ధ్యాన్సలేస్తే ఏమవుతుందో తెలుసా? క్షమించరాని నేరం అండి, క్షమించరాని నేరం. యెజబెల్ బాత్ చేయమని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏముందో అది ప్రకటించండి అన్నాడు దేవుడు. మనం ఏం చేస్తామండి? మనం ఏం చేస్తాం చెప్పండి? చేయము. చూడండి, ఇమానుయేలు పేరు బాస్తరం ఏమన్నాడు? దేవుడు మనకు తోడైండును, దేవుడు మనకు తోడైండును. సువార్త చేయాలి మనం. సువార్త చేయకంటండి మనం ఏదేదో చేస్తే అది ఏమంటారండి? దాన్ని ఏమంటారో